కామాక్షి ఇచ్చిన దిక్కుమాలిన ఐడియాతో ప్రభావతి అర్ధరాత్రి అని కూడా చూడకుండా వేళ పాల ఏమీ లేకుండా పార్వతమ్మకి కాల్ చేస్తుంది. ప్రభావతి ఫోన్ చూడగానే భయమైపోతుంది. పార్వతమ్మకి ఏమైందో ఏమో, అక్కడ ఏమైనా గొడవ జరిగిందో, మీనా ఎలా ఉందో ఏంటో అని. మీకు కొంచెమైనా ఆచారం పద్ధతి పాడు అంటూ తెలుసా? ఆషాఢం వచ్చింది కదా, అత్త కోడలు ఇద్దరు ఒక దగ్గర ఉండకూడదన్న విషయం మీకు తెలీదా? అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా అంటూ మాట్లాడుతుంది. ఇక ఆ మాటలు ఎందుకులే ఆమెతో గొడవ అన్నట్టుగా సరేనండి తీసుకుని వస్తామని చెప్తారు. ఇక నెల రోజులు మీనా ఉండదు కాబట్టి ఇంటిళ్ళ పనంతా ఒక్కరోజే చేయించేస్తుంది. మీనా అప్పటికే అడుగుతుంది, ఏంటత్తయ్య గారు 24 గంటలు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు, నేను మనిషినే కదా అంటుంది. మనిషివేలే కానీ చెప్పిన పని చేయి ముందు అని గిన్నెల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ప్రతిదీ మీనాతో నెలకు సరిపడా చేయించేస్తుంది. అది చూస్తూ ఉండలేక మౌనిక, ఏంటమ్మా ఇంటిళ్ళ పనంతా నువ్వే చేసినట్టున్నావు, అలసిపోయినట్టున్నావు అనగానే, అవునే మీనా ఒక్కటే ఎక్కడ చేస్తుందని, ఎందుకమ్మా నోరు తెరిస్తే అబద్ధం చెప్తావు? వదినే ఉదయం చీకటి నుంచి పని చేస్తూనే ఉంది, మరలా పైగా అబద్ధాలు చెప్తున్నావా? ఇంట్లో నేనున్నాను, రోహిణి వదినుంది, మాకు కూడా చెప్పొచ్చు కదా, మేము కూడా చేస్తాం కదా అంటే, రోహిణికి చెప్పమంటావా? పెద్దింటి అమ్మాయి, అమ్మాయికి ఇలాంటి పనులు ఎక్కడ వస్తాయంటే, రాకపోతే మీనా వదిన చూసి నేర్చుకుంటుంది, అంతేకాని ఇలా చేస్తావేంటి అని. ఇక రవి కూడా తిరగబడతాడు. సత్యం కూడా మీనా విషయంలో నువ్వు చేస్తున్నది చాలా తప్పు అంటారు. ఇద్దరు కోడలు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకలాగే చూడాలి. ఒక ఆమెనేమో పని ఆమెలాగా, ఇంకొక ఆమె నెత్తిన పెట్టి మీనా ఒక్కటే తేరగా దొరికిందని పని మనిషిలాగా చూస్తావా అంటూ సత్యం కూడా ప్రభావతి మీదకి ఫైర్ అయిపోతాడు ఒక్క రేంజ్లో.